yourself to that. మరి మీరు ఎంత మాత్రము మీ కుటుంబంతోనే సరిపెట్టుకోకూడదు. You must love the family of God. మరి మీరు దేవుని యొక్క కుటుంబమును మరి ప్రేమించాలి. Because if you love Jesus Christ, you will love his people. మరి మీరు ఆయనను ప్రేమిస్తున్నట్లయితే మరి ఆయన ప్రజలైనటువంటి వారిని మరి మీరు ప్రేమిస్తారు. Another thing that you do if you love someone, మరి మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే మరి ఇంకొక విషయాన్ని మరి మీరు చేస్తారు. I don't know how it is today, but when I was growing up, this was such a big thing, giving gifts to the person that you love. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మరి పాస్టర్ గారు ఎదుగుతున్నటువంటి సమయంలో మరి అప్పుడు ఏంటంటే ఒక ప్రేమించినటువంటి వ్యక్తికి మరి బహుమానాలు ఇవ్వడము అనేటటువంటిది మరి అది ఎంతో మరి ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి విషయం. Right among young people, I'm talking about the common thing that happens among young people. మరి యవనస్తుల మధ్యలో మరి సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయాలను నేను మీతో ప్రస్తావిస్తున్నాను. Well, nowadays we are living in times when, you want to give a gift to someone, you send them a gift voucher instead of buying them a gift. మరి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే మీరు ఎవరికన్నా ఒక బహుమానం ఇవ్వాలనుకుంటే మరి ఆ బహుమానంకి బదులు ఏదైనా ఒక గిఫ్ట్ వౌచర్ని మరి పంపించేటటువంటి Amazon voucher, buy what you want. మరి అమెజాన్ వౌచర్, ఫ్లిప్కార్ట్ వౌచర్స్ అని ఇట్లాంటి వౌచర్స్ ఇచ్చి మీకు ఏం కావాలో కొనుక్కోండి అని చెప్తారు. That's not how it is. When you love someone, you really want to go out of the way to get something special for that person. మరి మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తికి మరి మీరు బహుమానం ఇవ్వాలంటే మరి మీ యొక్క సమయాన్ని వెచ్చించి మరి ఆ వ్యక్తికి ఏమి ఇష్టమైందో అని చెప్పేసి మీరు బయటకు వెళ్ళి మరి వెతుకుతారు. And if you don't have money, you'll save money, you will work hard, make sure you have enough to buy those nice presents for the person you love. మరి మీ దగ్గర డబ్బులు లేనట్లయితే మరి ఆ వ్యక్తికి ఆ బహుమానం కొనడానికి మరి మీరు పొదుపు చేసి మరి పైసలు కూడబెట్టి మరి ఆ వ్యక్తికి మీరు బహుమానం ఇవ్వడానికి మీరు ఆశపడతారు. What do you give to Jesus Christ? మరి మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఏ బహుమానం ఇస్తున్నారు? Do you give him willingly? మరి మీరు మీ హృదయపూర్వకంగా మీరు ఆయనకి ఇస్తున్నారా? Do you give him cheerfully? మరి మీరు ధారాళంగా ఇస్తున్నారా? When you give to the Lord, మరి మీరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చినప్పుడు you're doing it because you love him. మరి మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారంటే మీరు ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. Not because the church says you should give your offerings and tithes. మరి సంఘం మీకు మీ యొక్క కానుకలను అర్పణలు ఇవ్వండి అని చెప్తున్నందుని బట్టి మీరు ఇవ్వడం లేదు కానీ Some Christians give very faithfully. మరి కొంతమంది క్రైస్తవులు వారు ఎంతో నమ్మకంగా మరి వారు ఇస్తూ ఉన్నారు. You know why they give? మరి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? Because they want to be correct in all that they do. మరి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే వారు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు మరి ఖచ్చితంగా ఉండడం కోసం. Not because they love Jesus Christ. మరి వాళ్ళు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ప్రేమిస్తున్నారు కాబట్టి ఇవ్వడం లేదు కానీ They say, well, I attend this church, it's my duty to give my tithe here, so here it is. మరి నేను ఈ యొక్క సంఘానికి హాజరవుతున్నాను కాబట్టి మరి నేను ఇక్కడ కానుక ఇవ్వడం నా బాధ్యత కాబట్టి మరి నేను ఇస్తున్నాను అంటారు. They just want to be correct. మరి వారు చేసే పనులలో మరి సరైనటువంటి వారిగా ఉండాలని వారు ఈ పనులు చేస్తున్నారు. The Lord doesn't want like that. మరి దేవుడు ఆ విధంగా మీరు ఇవ్వాలని ఆశించడం లేదు. He wants you to give because you love him. మరి మీరు ఆయనను ప్రేమిస్తున్నందును బట్టి మరి మీరు ఆయనకి ఇవ్వాలని మరి ఆయన Because it ఆశిస్తున్నారు. causes you joy to give to the Lord. మరి ఎందుకనగా మరి మీరు ఆయనకి ఇవ్వడం ద్వారా మరి మీకు అది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మరి మీరు ఆయనకి ఇవ్వాలి. Unfortunately,